సాధారణంగా మనం ఏదైనా ఒక వస్తువు కొనాలంటే ఇంట్లోకి అది ఒక మొబైల్ ఫోనో లేకపోతే ఇంకో ఏదో ఫర్నిచరో ఏదైనా చాలా ఆలోచిస్తాం, వంద వెబ్సైట్లు చూస్తాం, దాని మీద కొంత ఎక్సైజ్ చేస్తాం. సరే ఇంకొంచెం పెద్దవంటే ఏదన్నా ఇల్లు లేకపోతే స్థలము, దానికి ఇంకొంచెం ఎక్సైజ్ ఉంటుంది. ఇక పెళ్లి లాంటి పెద్ద పెద్ద కార్యక్రమాలు చేయాలంటే ఇక దానికి చాలా పెద్ద ఎక్సర్సైజు, తెలిసిన వాళ్ళతో సంప్రదింపులు ఇవన్నీ జరుగుతాయి. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, అంటే ఒక పెన్ను అంతవరకు వస్తే ఒక 10 రోజులు వాడి పక్కన పెట్టేసే పెన్ను విషయంలో కూడా జస్ట్ లైక్ దట్ వెళ్ళి కొనేసేలా లేదు. అలాంటిది ఒక రాష్ట్రాన్ని నడిపించే ఒక నాయకుడిని, ఒక ముఖ్యమంత్రిని ఎన్నుకోవడానికి ఎంత ఆలోచించాలి, ఎంత ఎక్సైజ్ చేయాలి, అంటే ఒక ఓటు ఎక్సైజ్ చేసే ముందు దాని వెనకాల ఎంత జరగాలి. నిన్న చంద్రబాబు నాయుడు ఒక సందర్భంలో మాట్లాడుతూ ప్రజావేదిక కార్యక్రమంలో అనుకుంటాం, ఒక పెళ్లికి మనం ముందు వెనక తరాలు ఇవన్నీ చూసుకుంటాం. ఎందుకని? ఒక పిల్లాడో భవిష్యత్తు ఆనందంగా ఉండాలి. మరి ఇంత చిన్న చిన్న విషయాలకి, ఇంట్లో వ్యక్తిగత విషయాలకి ఇంత ఆలోచించే మనం, ఇంత ఆలోచించే ప్రజలు ఒక రాష్ట్రాన్ని నడిపించే నాయకుడి విషయంలో ఎందుకు అంత డీప్గా ఆలోచించలేకపోతున్నారు? ఎందుకు గత చరిత్రను తీసుకుని వాళ్ళ చేసిన పనులను బట్టి ఎందుకు కాల్ తీసుకోలేకపోతున్నారు అనేది ఆయన ప్రశ్న. అంటే వివేకానందరెడ్డి హత్య గొడ్డలిపోటుతో జరిగిన తర్వాత దాన్ని గుండెపోటుగా ఒక టైంలో నేను కూడా నమ్మేశాను అని అన్నారు చంద్రబాబు నాయుడు. ఆ టైంలోనే అరెస్ట్ చేసి ఉంటే, 2-3 గంటలు టైం పెట్టి దాని మీద సీరియస్గా అరెస్టులో ఏవో చేసుంటే 5 ఏళ్ల తాలూకా భవిష్యత్తుని, కేవలం 5 ఏళ్లే కాదు, అంటే 2019 నుంచి 24లో జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 5 ఏళ్లు మాత్రమే నష్టపోలేదు. దాని తాలూకా ఇంపాక్ట్, దాని తాలూకా డ్యామేజ్ దాదాపు ఒక 10-15 ఏళ్ళు వెనక్కి రాష్ట్రాన్ని తోసేసింది. అంటే అధికారంలో ఉన్నప్పుడు రౌడీల్ని, గూండాలని, వాళ్ళనే నాయకులని నమ్మించి వాళ్లే అందరూ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు అందరూ అనట్లా, అందరూ కొంతమంది సింహభాగం. సో వాళ్ళందరితో రకరకాల పనులు చేయించి, స్కాములు చేయించి, లక్షల కోట్లు సంపాదించి, మళ్ళీ దాన్ని ఎన్నికల్లో ప్రజలకు పంచిపెట్టి ఓడిపోతే మళ్ళీ అదే ప్రజల మీద కోపం పెంచుకుని ఎవరైనా ఉంటారంటే మీరు గుర్తెచ్చుకోండి ఒకసారి. రాజకీయాలు బాగా ఫాలో అయ్యేవాళ్ళు, దేశ ప్రపంచ రాజకీయాలు తెలిసిన వాళ్ళు, తన రాష్ట్రం అభివృద్ధి చెందుతుంటే చూడలేని తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రాన్ని ఎలా ఇంకా వెనక్కి నెట్టేయాలి అని ఆలోచించే నాయకుడు ఎవరైనా ఉంటారా ప్రపంచ చరిత్రలో? చెక్ చేయండి, చరిత్ర చెక్ చేయండి, డేటా చెక్ చేయండి. ఎందుకంటున్నానంటే, అమరావతి 5 ఏళ్ల పాటు ఏమైంది? లిటరల్లీ కిల్ చేసేసారు, శ్మశానం అని కూడా అనిపించారు. పోలవరం జీవనాడు కదా 2 తెలుగు రాష్ట్రాలకి, దాన్ని క్రిమినల్ ఇంటెన్షన్, క్రిమినల్ నెగ్లిజెన్స్ తోటి పడకేయించేశారు. సరే, ఇంకా యువతను 5,000కి కొనేశారు, బంగారు భవిష్యత్తు నాశనం చేసేశారు, వాళ్ళకి ఏమీ ఎటు పోయే దారి పాలు పోకుండా చేశారు. ఇంకా జైళ్ళు, కేసులు, అరెస్టులు ఇవే క్వాలిఫికేషన్లు అన్నట్టుగా ఒక మైండ్ని సెట్ చేసే ఒక కార్యక్రమం అప్పుడు చేశారు, ఇప్పుడు చేస్తున్నారు. అంటే అంతా ఎందుకు చెప్తున్నానంటే, సుపరిపాలనలో భాగంగా, సుపరిపాలన కూటమి ప్రభుత్వం పెట్టుకున్న పేరు అనుకోండి, గడిచిన ప్రభుత్వం ఏడాది పాటు చేసిన కార్యక్రమాలు వెళ్ళి చెప్పుకోవాలి ఇంటింటికి ఎమ్మెల్యేలు. అంటే ఒక రకంగా ఇది ధైర్యంతో చేసే ఒక కార్యక్రమం. ఎందుకంటే ప్రజల నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో తెలియదు, వెరీ ఇంపల్సివ్ రియాక్షన్స్ కూడా రావచ్చు. అందరూ సంతృప్తిగా బ్రహ్మాండంగా హ్యాపీగా ఉన్నారు అనుకోవడానికి ఏమి ఉండదు. కొంతమందికి ఇంకా ఏవో చాలా ఎక్కువ ఆస్పిరేషన్స్ ఉంటాయి, అవి నెరవేరేలేదో చెక్ చేసుకోవాలి. అయినా కూడా వెళ్తున్నారు. వెళ్ళాలి అని చంద్రబాబు నాయుడు ఆదేశం ఇచ్చారు. మీరు వెళ్ళండి, ఎమ్మెల్యేలు, పరిశీలకులు, మంత్రులు అందరూ కూడా వెళ్ళి, ఇదిగో ఇది చేయగలిగాము, ఇది చేయలేకపోయాము, ఇది చేస్తాము, ఇది పరిస్థితి, ఇది ఆర్థిక పరిస్థితి అని చెప్పి వాళ్ళ నుంచి ఒక రిపోర్ట్ తీసుకోవాలి ప్రజలకి. తాను తెప్పించుకునే రిపోర్ట్లు ఎలాగో తెప్పించుకుంటారు. సో ప్రజల నుంచి కూడా నేరుగా రిపోర్ట్లు తీసుకోవాలనే కార్యక్రమం తొలగడుగు భాగం వాళ్ళ నుంచి మొదలవుతోంది. వెళ్తారు, దాదాపు 4 రోజుల పాటు జరుగుతుంది. అవసరమైతే ఇంకో 10 రోజులు పెంచుకుంటారు. అది దీనికి పోటీగా రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో అని వాళ్ళు జగన్మోహన్ రెడ్డి తన శ్రేణులకు పిలుపునిచ్చారు వెళ్ళమని. సరే, అది ఇంటింటికి వెళ్తారా, లేకపోతే గతంలో గడప గడప వర్కౌట్ కాలేదు కాబట్టి ఈసారి ఇంకో కొత్త పందా ఎంచుకుంటారా, ఏదైనా వెళ్ళి ప్రభుత్వం ఈ ఏడాదిలో ఎలా ఫెయిల్ అయిందో చెప్పాలి అని. మంచిదే, వెల్కమ్ చేయాల్సిందే. ఎందుకంటే ఆ ధైర్యాన్ని మెచ్చుకోవాలి. ఇవాళ మొహం ఎలా చాటుతోంది ప్రజల దగ్గరికి వెళ్ళడానికి,
ఎందుకు మొహం చాటకపోవడానికి కారణాలు ఏంటి? ఈ ఏడాదిలో మీరేం చేశారు? మరి మాట్లాడదాం. అంతకుముందు 5 ఏళ్ళు ఏం చేశారు? ఇప్పుడు మనకు ఒక నైతిక అర్హత ఉండాలి కదా. ఎవరినైనా ప్రశ్నిస్తున్నాము, నువ్వు తప్పు చేసావు అని వేలు పెట్టి చూపించాలంటే మనకు ఒక నైతికంగా అర్హత ఉండాలి. ముందు మనకే ఒక క్వశ్చన్ ఉండాలి. ఆత్మసాక్షి అడుగుతుంది, అసలు మనం ఆర్ వి ఎలిజిబుల్ టు క్వశ్చన్ దెమ్ అని. 5 ఏళ్ళు నేను ఇందాక చెప్పానుగా, అమరావతిని అలా చేశారు, పోలవరాన్ని అలా చేశారు, మీరు వచ్చిన రాయలసీమకి అభివృద్ధి లేదు. సరే, ఉత్తరాంధ్ర సంగతి సరే, పరిశ్రమలు పారిపోయేలా చేశారు, యువతను 5,000కు కొనేశారు, మహిళల మీద సోషల్ మీడియాలో దాడులు చేయించారు. అధికారంలో ఉన్నప్పుడు అదే, అధికారంలో లేనప్పుడు అదే. ఇక రైతుల్ని అవమానించారు, పేడ ఆర్టిస్టులని పోలీసు బోట్లతో తన్నించారు. ఇలా చెప్పుకుంటూ పోతే 100 ఉంటాయి. సో ఆ 100 తప్పులు అయిపోయాక ప్రజలే శ్రీకృష్ణులా మారి శిశుపాలుని ఎలా అయితే శిక్షించారో అలా శిక్షించారు. వై నాట్ 175 అంటే 11 పరిమితం చేశారు. ఇవాళ ఎలా వెళ్తారు? ఐ వాంటెడ్ టు సీ. అంటే ఆ సర్ప్రైజ్ ఉంది. అంటే ఆ ధైర్యం ఏంటి, ఆ కాన్ఫిడెన్స్ ఏంటి? నిన్న మాట్లాడుకున్నాం, యువతని మీరు గన్లుగా మారండి, మీరు కత్తులుగా మారండి అని ఒకవైపున సందేశం. అంటే ఏం చెప్తున్నారు ఆయన? యువతకి ఏం చెప్తున్నారు? సరే, ఆ పార్టీలో ఉన్న మహిళలు వాళ్ళు చిన్నబుచ్చుకుంటున్న పరిస్థితి, పైకి మాట్లాడలేని పరిస్థితి. అంతంత మాట అనేసాక రాజధాని మహిళల మీద అంత పెద్ద పెద్ద అబాండాలు వేసి అన్యాయంగా మాట్లాడాక, నీచంగా మళ్ళీ దాన్ని సమర్థించుకునే ధోరణి తీసుకున్నాక, పరామర్శల పేరుతో ప్రజల్లోకి వచ్చి మళ్ళీ చావులకు కారణమయ్యాక ఎలా వెళ్తారు? ఎలా మొహం చెల్లుతుంది ప్రజల మధ్యలోకి వెళ్ళడానికి? ఇంకా విలువలు అంటారు, విశ్వసనీయత అంటారు, అక్రమాలు అరాచకాలు అంటారు. ఈయన పెంచి పోషించిన నాయకులందరూ ఇవాళ జైళ్ళ దగ్గరికి వెళ్తూ పోలీసులకు బెదిరింపులు, ప్రభుత్వానికి బెదిరింపులు, శాపనార్థాలు. బహుశా ఇలాంటి విచిత్రమైన పరిస్థితి దేశంలో ఏ రాష్ట్రంలోనూ కూడా ఉండదేమో. సరే, ప్రపంచంలో భిన్న దేశాల్లో భిన్నమైన రాజకీయాలు ఉంటాయి. ఇక్కడలా కులం మతం రెచ్చగొట్టేసి శవరాజకీయాలు చేసేసి పబ్బం గడుపుకునేలాంటి మరీ నీచ రాజకీయాలకు పాల్పడరు. అక్కడ ఉండే పద్ధతులు ఏవో ఉంటాయి, కానీ దేశానికి కన్ఫైన్ అయినా కూడా ఇంత దారుణమైన రాజకీయం ఎక్కడైనా చూసినట్టు మీకు చరిత్రలో గుర్తొస్తుందా? తవ్వుకున్నా కూడా. సరే, ఒక బ్రేక్ తీసుకుందాం. సుప్రపాలనలో తొలి అడుగు కోసం వెళ్ళి ఎమ్మెల్యేలు ఏం చెప్పబోతున్నారు, లేకపోతే నాయకులు ఏం చెప్పబోతున్నారు, ఈ చంద్రబాబు మేనిఫెస్టో రీకాలింగ్ పేరుతో ఎలాగా జగన్ అండ్ కో ప్రజల దగ్గరికి వెళ్తారు, ప్రజలు ఏమని ప్రశ్నిస్తారు, అలాగే ఈ పోలీసుల్ని ప్రభుత్వాన్ని బెదిరిస్తున్న ఈ ప్రబుద్ధుల తాలూకా నిన్న వారి పార్టీ యువజన విభాగం యూత్ వింగ్ వాళ్ళతో మాట్లాడుతూ మీ ఫోనే మీకు ఒక గన్ కావాలన్నారు. అంటే ఆ గన్ ఏంటో, ఆ కత్తులేంటో. అంటే గన్ అంటే ఏంటి? సోషల్ మీడియాలో ఇప్పటికే ఆ యువత రెచ్చిపోతున్నారు. సరే, ఆ పార్టీ ఈ పార్టీ అనేది కొంత వైసీపీ ఓ మెట్టు పైన ఉండొచ్చు. ఎందుకంటే కాస్త టీడీపీ వాళ్ళకి చంద్రబాబు నాయుడు అంటే భయం ఉంది, ఆయన గెద్దాడితే తోక కత్తిరిస్తాడని ఓపెన్గానే చెప్తారు కాబట్టి కొంత భయం ఉంది. ఈయన దానికి భిన్నంగా మీరు రెచ్చిపోండి సోషల్ మీడియాలో, నేను చూసుకుంటా అన్నాకే ఆగుతారు, ఇప్పటికే ఆగట్లేదు. సరే, అదొక అంశం. ఇవాళ ఏంటి ఈ కూటమి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఏం చేసింది, ఏం చేయలేదు, ఏం చెప్పబోతున్నారు, అలాగే ఈ రీకాలింగ్ మేనిఫెస్టో ఎలా ఉంటుంది, ఈ రెండింటి క్లాష్ ఏంటి మాట్లాడదాం. రఫీ గారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, పార్టీ సీనియర్ నాయకులు, పోడి తిరుపతిరావు గారు బీజేపీ అధికార ప్రతినిధి, పార్టీ ముఖ్య నాయకులు, కిలార్ నాగార్జున గారు రాజకీయ విశ్లేషకులు. నమస్కారం అండి రఫీ గారు, తిరుపతిరావు గారు, నాగార్జున గారు. రఫీ గారు, ముందుగా మీరు చెప్పండి. అంటే ఒకటి, ఫస్ట్ ఐఎమ్ అప్రిషియేటింగ్ అండి మీరు తీసుకుంటున్న ఈ ఇనిషియేటివ్. ఎందుకంటే ఒక ధైర్యం ఉండాలి. ఎక్కడో కొంత బెరుకు లోపల ఉంటుందంటే ఎంత చేసినా ఇంకా కావాలనుకుంటారు ప్రజలు, తప్పులేదు. ఎందుకంటే మనం పార్టీలు అలా అలవాటు చేసే ఒక సిస్టమ్ అలా అలవాటు అయిపోయింది. సో మీరు కొన్ని చేయగలిగారు, కొన్ని ఇంకా చెయ్యాలి. ఓపెన్గానే చెప్పారు, ట్రాన్స్పరెంట్గానే. కానీ ఇవాళ వెళ్తే మీకు ఆ ప్రశ్నలు మొహం మీదే రావచ్చు. అందరూ అడిగే తీరి పద్ధతి ఒకలా ఉండదు, కొంత గట్టిగా అడగచ్చు. మరి దానికి మీరు ఎలా సంసిద్ధమయ్యారు? నాయకుడు మిమ్మల్ని ఎలా సిద్ధం చేశాడు? ఏంటి, ఎలా వెళ్ళబోతున్నారు దీంట్లో ముందుకి? నమస్కారం సార్, రిషి గారు, మీకు అలాగే ప్యానల్లో ఉన్నటువంటి మిత్రులకి, అలాగే ఏబిఎన్ వీక్షకులందరికీ కూడా నమస్కారం. సార్, ఈ 1 సంవత్సరం కాలంలో మా కూటమి ప్రభుత్వం చేసినటువంటి పనులు 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి కాలంలో కూడా జరగలేదు. ఒక రకంగా చెప్పాలంటే గతంలో తెలుగుదేశం ప్రభుత్వం 14-19లో ప్రారంభించిన వాటికంటే కూడా ఈ 1 ఇయర్లో చాలా స్పీడ్గా అనేక కార్యక్రమాలు చేశాం. ప్రజల్లో ఆ భావన ఉంది, ఆ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఉంది. ఎందుకు చెప్తున్నానంటే
7,000 రూపాయల అరియర్స్తో 4,000 రూపాయల పెన్షన్ దాదాపు 64 లక్షల మందికి ఇస్తున్నాం. 210 అన్నా క్యాంటీన్లు పెట్టి పేదవాడికి పట్టడి అన్నం పెడుతున్నాం 5 రూపాయలకి. రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లు వేసాం. రోడ్లు ప్రజలు కోరుకున్నారు. ట్రాన్స్పోర్ట్ చేసే వెహికల్స్ వాళ్ళు కోరుకున్నారు, ఆటో వాళ్ళు కోరుకున్నారు, 2 వీలర్స్ వాళ్ళు కోరుకున్నారు, కార్లు వాళ్ళు అందరూ కోరుకున్నారు. రోడ్లు వేసేసాం. 22,000 కిలోమీటర్లు రాష్ట్ర రహదారులు వేసాం. దాదాపు 20,000 కిలోమీటర్లు గ్రామాల్లో రహదారులు వేసాం. అది పంచాయతీలకి డబ్బులు ఇచ్చాం. బల్బు పోతే బల్బు పెట్టే పరిస్థితి లేదు, చెత్త ఊడ్చే పరిస్థితి లేదు. పంచాయతీలకి డబ్బులు ఇచ్చి పంచాయతీలని బలోపేతం చేశాం. గ్రామాల్లో అది స్పష్టంగా కనిపిస్తా ఉంది. అది కాకుండా ఇవాళ మేము ఏమైతే సూపర్ 6 తెచ్చామో ఆ సూపర్ 6లో గ్యాస్ సిలిండర్లు కార్యక్రమం ఎవరు ఉచితంగా భారతదేశంలో ఇంతవరకు ఇవ్వాల. 1,000 రూపాయలు ఉన్నది 500కి ఇస్తామని చెప్పారు. పక్క రాష్ట్రాలు సబ్సిడీలు ఇచ్చారు. మేము ఫ్రీగా ఇస్తున్నాం. నెంబర్ 1. నెంబర్ 2, జగన్మోహన్ రెడ్డి అనుకున్నాడు నేను 42 లక్షల మందికే తల్లికి వందనం అదే అమ్మఒడి ఇచ్చాను, ఈయన నీకు 10,000 నీకు 15,000 నీకు 15,000 అంటూ ప్రజలు రెచ్చగొట్టాడు. ఈయన ఇవ్వలేడు, 10,000 కోట్ల రూపాయలు పెట్టి ఇవ్వలేడు అనేటువంటి ప్రచారం బాగా చేశాడు. దానికి తెర చేశాం, నోరు మోయించాం. రేపు 1వ తరగతి ఇంటర్ ఫస్ట్ జాయినింగ్స్ అయిపోయిన తర్వాత ఎంతమందికి ఇచ్చామో ప్రభుత్వం లెక్కలు చెప్తుంది. ఈయన చేసిన నిర్వాహకాల వల్ల భూ సర్వేల్లో పేదవాళ్ళ పేరు మీద 100 ఎకరాలు 30-40 ఎకరాలు పెట్టేయటం వల్ల కొంతమందికి రాలా. ఇవాళ పత్రికల్లో కూడా చూసా. అవి కూడా సరి చేస్తాం, అందరికి ఇస్తాం. అది సక్సెస్ఫుల్ గా చేశాం. తర్వాత ఈ నెలలో అన్నదాత సుఖీభవ కేంద్రం రిలీజ్ చేయడంతోనే మేము కూడా రిలీజ్ చేయబోతా ఉన్నాం. తర్వాత చంద్రబాబు నాయుడు గారు క్లియర్ గా చెప్పారు, ఆగస్టు 14న ఆటో డ్రైవర్లకి 15,000 రూపాయలు ఇవ్వటమే కాకుండా వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా చేయబోతా ఉన్నాం. 15వ తారీఖు నాడు మహిళలకి ఉచిత బస్సు ఇవ్వబోతా ఉన్నాం. ఈ సంవత్సరం నవంబర్ కానీ డిసెంబర్ కానీ నిరుద్యోగ భృతి ఇవ్వబోతా ఉన్నాం. ఓకే, P4 పేరు మీద. సో అక్కడ వరకు సూపర్ 6 అన్ని అడ్రస్ చేసినట్టు అవుతుంది. నిరుద్యోగ భృతి కూడా మొదలయ్యాయి. ఒక్కటి ఆడబిడ్డ నిధి మిగులుతుందండి, 1,500 రూపాయలు ప్రతి నెల. అదెప్పుడు చేస్తారు మరి? అదే చెప్తున్నా. దానికి P4లో 1,00,000 మంది డబ్బున్నటువంటి వాళ్ళు 15 లక్షల కుటుంబాలని దత్తత తీసుకునేటువంటి బృహత్తరమైనటువంటి కార్యక్రమం తీసుకున్నాం. ఇది భారతదేశంలో ఎవరు కూడా తీసుకున్నటువంటి కార్యక్రమం. వన్ ఆఫ్ ఇట్స్ కైండ్. ఫస్ట్ నాకు తెలిసి ఎక్కడ కూడా జరగలేదు, ఇప్పటి వరకు ఎక్కడ జరగలేదు. మేము చేయబోతా ఉన్నాం. దానికి అన్ని పద్ధతులు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు. ఏమైతే పరిశ్రమలు 2% పేదవాళ్ళకి సంక్షేమం కోసం ఏమైతే వాళ్ళు ఖర్చు పెట్టవలసి ఉంటుందో వాళ్ళు ఆ డబ్బుల్ని మా ప్రభుత్వం ద్వారా ఖర్చు పెట్టేటువంటి కార్యక్రమం తీసుకోబోతా ఉన్నాం. 1,500 రూపాయలు ఇస్తాం, ఆడబిడ్డ నిధి ఇస్తాం ఖచ్చితంగా. అదే మీరు ప్రభుత్వం ఫెసిలిటేటర్ గా ఉంటుంది, అంతేనా? ఉంటుంది. అయితే వాళ్ళకి ఈ పేద కుటుంబాలకి ఎవరైతే వీళ్ళని తీసుకుంటున్నారో దత్తతో లేకపోతే వాళ్ళ భవిష్యత్తు కోసం గ్యారంటీయో వాళ్ళిద్దరి మధ్య ప్రభుత్వం అనుసంధానకర్తగా ఉంటుంది. అసలు దారిద్రాన్ని పారదోలి పేదరికాన్ని పారదోలేటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు. లాంగ్ విజన్ ఇది. కరెక్టే. ఈ 4 సంవత్సరాల్లో మాక్సిమం 50 or 60% దానికి చేరుకుంటాం. ఇది కాకుండా రాష్ట్ర అభివృద్ధి కళ్ళ కట్టినట్టు చూపిస్తా ఉన్నాం. రాజధాని లేనటువంటి రాష్ట్రానికి రాజధాని పునర్నిర్మాణం జరుగుతుంది. అక్కడ పరిశ్రమలు రాబోతా ఉన్నాయి, కంపెనీలు రాబోతా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ సంస్థలు అన్నీ కూడా స్థలాలు తీసుకున్నాయి. ఒక కొత్త నగరాన్ని నిర్మిస్తా ఉన్నాం. అది కాకుండా పోలవరాన్ని అలాగే ప్రయత్నం చేస్తున్నాం. బనకచర్ల పోలవరం దానికోసం కూడా కృషి చేస్తున్నాం, సాధిస్తాం. అందులో ఏం ఎందుకు వృధాగా పోతున్నటువంటి గోదావరి వాటర్ని
ఓ 200 టీఎంసీ వాడుకుంటామని చెప్తున్నాం, కన్విన్స్ చేస్తాం. అది అవుతుందిలేండి. ఇప్పుడు చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి, ఇంకా టైం ఉంది కదా, పోలవరం పూర్తిలోపు దాని మీద కూడా క్లారిటీ వస్తుంది. నేను ఒకటే చెప్తున్నాను సార్, సంక్షేమం ఒకవైపు, అభివృద్ధి ఒకవైపు, అవినీతి చేసిన వాళ్ళని శిక్షించే కార్యక్రమం ఒకవైపు, 3 కార్యక్రమాలు తీసుకున్నాం. ఇవాళ నేను జగన్మోహన్ రెడ్డిగా ఒకటే క్వశ్చన్ అడుగుతున్నా. నిన్న నువ్వు యువతని కూర్చోబెట్టి మాట్లాడావు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో గతంలో 2000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇచ్చారు. ఎందుకు రద్దు చేశావు? ఎందుకు రద్దు చేశావు? నువ్వు ఎవరిని మాట్లాడినేమో, తెలిసి తెలియని మాటలు నువ్వే మాట్లాడతావు. నువ్వే అవిశ్వాస తీర్మానం పెట్టాను చంద్రబాబు నాయుడు మీద అంటావు. మళ్ళీ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నాడంటావు. అసలు ఏం మాట్లాడుతున్నాడో ఏంటో అతనికే తెలియక నవ్వుకున్నారు వాళ్ళు. ఓకే, అది కాకుండా మేము ఒకటే చెప్తున్నాం సార్, నువ్వు యువతకి ప్రతి నెల జనవరిలో క్యాలెండర్ ఇస్తా ఉన్నావు, ఉద్యోగ క్యాలెండర్ ఇస్తా ఉన్నావు, ఇచ్చావా? రైట్. సో మీరు అన్న పాయింట్ మీద తిరుపతిరావు గారితో మాట్లాడి మళ్ళీ మీ దగ్గరికి వస్తా. అంటే తిరుపతిరావు గారు, ఇప్పుడు అర్హత ఏంటి అనేది, ఇప్పుడు సరే కూటమి ప్రభుత్వం ఏం చేస్తోందో కొంత ఫిగర్ చెప్పారు. ఇవాళ తెలుగుదేశం ఒక ఇనిషియేటివ్ తీసుకుంది, బహుశా కూటమిలోని మిగతా పార్టీలు కూడా ఏవో కార్యక్రమాలు తలపెడుతున్నాయి, మీరు కానీ జనసేన కానివ్వండి. కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఆయన ఏ ధైర్యంతో ఈ కార్యక్రమానికి పంపిస్తున్నాడు రీకాలింగ్ మేనిఫెస్టో తిరుపతిరావు గారు? ఎందుకంటే మనం 5 ఏళ్ళు ఏం చేసాము అనేది ఎంతో కొంత ఎక్కడైనా ఎంత మర్చిపోదామన్నా ఉంటుందిగా మనసులో. సో ఇవాళ కొంచెం మనం ఒక చిన్న తప్పు చేస్తేనే చిన్నపుచ్చుకుంటాం కదా, మొహం చెల్లదంటాం సాధారణంగా ఎవరి దగ్గరికి వెళ్ళడానికి. మరి ఈయన ఎట్లా వెళ్తాడు, ఎట్లా ఆయన శ్రేణులు పంపిస్తాడు? అందరికీ నమస్కారం. ఋషి గారు, నమస్కారం. ఋషి గారు, మీ అనుమతితో ముందుగా మా పార్టీకి సంబంధించి నిన్ననే నూతనంగా రాష్ట్ర అధ్యక్షులుగా నియమితులైనటువంటి మా ఉత్తరాంధ్రవాసి, మా సహచరులు, సీనియర్ నాయకులు పివిఎన్ మాధవ్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మనందరి తరఫున. అదే సందర్భంలో ఒక విషయాన్ని కూడా స్పష్టం చేస్తాను. పివిఎన్ మాధవ్ గారు యువకుడు అయినందువలన ఏదైతే నిన్న మా సమావేశంలో కూడా మేము కూటమిలో ఉన్నాం, ఖచ్చితంగా ఇంకొక 20 సంవత్సరాలు కూటమిలోనే కొనసాగుతామని 3 పార్టీ అధినేతలు, నేను కాదు, నేను ఒక అధికార ప్రతినిధి మాత్రమే, కొనసాగుతామని చెప్పి ప్రకటిస్తున్నటువంటి సందర్భంలో నిన్న మా సమావేశంలో కూడా మా శాసనసభ్యులే కొంచెం మాకు రావాల్సినటువంటి ఏదైతే మా కార్యకర్తలకు రావాల్సినటువంటి షేర్ కి సంబంధించి అసంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది. మరి 5% కాదు, 10-15% అన్నటువంటిది. సో ఇటువంటి అంటే ఏదైతే ఇప్పుడు ఈ పదవుల పంపిణీలోన సంబంధించి భారతీయ జనతా పార్టీకి 5% అన్నారు, అవి కూడా ఇవ్వట్లేదు అనేది ఒక అసంతృప్తి మా కార్యకర్తల్లో ఉంది. అది నిన్న అక్కడ వ్యక్తపరిచినటువంటిది ఏది మేమెవరూ మాట్లాడడానికి లేదు. అక్కడ మా శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు దగ్గర నుండి శాసనసభ్యులందరూ కూడా మాట్లాడారు. సో ఇది చంద్రబాబు నాయుడు గారితో ఒక ఈ విషయాలన్నీ చర్చించి, ఎందుకంటే కూటమి పెద్ద ఆయనే కాబట్టి చర్చించి ఇటు కార్యకర్తలకి అటు ప్రజలకి అందరికి అందుబాటులో ఉండే విధంగా వారు చేసుకోవచ్చు. మీకు అండర్స్టాండింగ్ ఉంది కాబట్టి కొత్త అధ్యక్షుడు వచ్చారు, మాట్లాడుకుని చేసుకోవచ్చు. కరెక్ట్. కూడా అక్కడ ప్రస్తావించారంటే ఇప్పుడు నా మీద ఒత్తిడి ఉండకపోవచ్చు, శాసనసభ్యుడిగా ఉన్న వ్యక్తి మీద అక్కడ ఆ నియోజకవర్గంలో ఒత్తిడి ఉంటుంది. అందువల్ల ఏంటంటే ఇవన్నీ కూడా కూటమికి సంబంధించి ఏవైతే చిన్న చిన్న పొరపచ్చాలు ఉన్నాయో ఈ సమన్వయం, ప్రత్యేకించి సమన్వయ కమిటీలు కూడా ప్రస్తావన ఉంది. ఇవన్నీ కూడా చూసుకొని యువనేతగా ఉన్నటువంటి మా పివిఎన్ మాధవ్ గారు సక్సెస్ఫుల్ గా తన టర్మ్ కంప్లీట్ చేయాలని చెప్పేసి, ఆ శక్తి సామర్థ్యాలు వారికి ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ, ముఖ్యంగా ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఏ అస్త్రం ప్రయోగించినా సరే, ఈ మనం కంపారిజన్ కరెక్ట్ గా ఉందో లేదో గానీ మహాభారత యుద్ధంలో కర్ణుడికి ఉన్నటువంటి విలువిద్యలు ఏ విధంగా అయితే సమయానికి ఉపయోగపడవో, సమయానికి స్ఫురణకు రావో, లేకపోతే ఆ సందర్భానికి అవసరమైనటువంటి అస్త్ర ప్రయోగం చేయలేడు, అది ఆయనకి శాపం అయితే బహుశా ఈయనకి కూడా అదే శాపం ఉంది అనుకుంటా. అంటే ప్రతిపక్షం డెఫినెట్ గా ప్రజల కోసము పాలక పక్షాన్ని నిలదీసి, మేము కూడా అదే అడుగుతున్నాం, శాసనసభకు ఎందుకు రమ్మని అడుగుతున్నాం, వద్దని ఎవరైనా అన్నారా? ఏ ఒక్క నాయకుడు గాని, ఒక శాసనసభ్యుడు గాని, ఒక కార్యకర్త గాని జగన్మోహన్ రెడ్డి నువ్వు శాసనసభకు ఎందుకు వస్తావు అని అడగలేదు, రమ్మనే పిలుస్తారు. అడిగారుగా మీరు. అవును,
ప్రతిపక్షము ఉంటేనే పాలకపక్షం తాలూకా తప్పులు ఏమైనా ఉంటే సరిదిద్దుకోవడానికి అవకాశం ఉంటుంది. అనుభవించినటువంటి ముఖ్యమంత్రి ఉన్నారు కాబట్టి సరిదిద్దుకుంటామని రమ్మంటున్నాం. అవి రాకుండా అసందర్భం అంటే సందర్భానికి సంబంధం లేనటువంటి కార్యక్రమాలు తీసుకొని నేను ఎప్పుడూ చెప్తా, సాధారణంగా ప్రతిపక్షం ఏం చేస్తుంది, ఏదైనా ప్రజలకు సంబంధించి పాలకపక్షం చేస్తున్నటువంటి తప్పులు, నేను మరొకసారి చెప్తున్నాను, ఈ దేశంలో సుదీర్ఘ కాలం ప్రతిపక్షంగా ఉన్నటువంటి చరిత్ర ఏదైనా ఉందనేసి అంటే భారతీయ జనతా పార్టీకి ఉంది, పలు రాష్ట్రాల్లోనూ దేశంలో కూడా. కాబట్టి మాకిద్దరు ఇవాళ 11 మంది ఉన్నారు వాళ్ళు, మాకు ఇద్దరు పార్లమెంట్ సభ్యులు ఉన్నప్పుడు కూడా పార్లమెంట్ లో ప్రతిపక్ష పాత్ర ఎప్పుడు విస్మరించలే. హోదా ఉందా లేదా మాకు ఇచ్చేయండి అని ఇప్పుడు అడుక్కోవాల్సిన పరిస్థితి కూడా మాకు లేదు. సో నేను అందువల్ల చెప్తున్నా, మమ్మల్ని తీసుకోవా బాబు, మీరు మోడల్ గా తీసుకొని శాసనసభకు రండి అని చెప్పి. సరే, 1 నెల రోజుల్లో సాధారణంగా ప్రతిపక్షము తన విధి తను నిర్వహించాలనేసి అంటే దాంట్లో ఆందోళనలు ఒక భాగము. డెఫినెట్ గా ఆ ఆందోళనలు ఏ స్థాయి నుండి చేయాలి, ఆ కింది స్థాయి నుండి చేసుకుంటూ గల్లీ దగ్గర నుండి ప్రారంభించి ఢిల్లీ దగ్గర పూర్తి చేసుకోవాలా. సరే, అది వదిలేస్తే ఈయన మొదటి నెలలోనే కూటమి ప్రభుత్వం తాలూకా శాంతి భద్రతల సమస్య అని చెప్పి ఢిల్లీలో కూర్చున్నాడు. అవును, అంటే ఈయనకి ఏదో ఢిల్లీలో పని ఉండి ఢిల్లీలో నాకు కూర్చోడానికి వెళ్ళి అక్కడ ధర్నా చేసేస్తామనేసి అంటే అది ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది, ప్రభుత్వాన్ని ఏ విధంగా మీరు నిలదీస్తారు, ప్రభుత్వం ఏ విధంగా దాని గురించి ఆలోచిస్తుంది, మళ్ళీ ప్రజల కోసం ప్రభుత్వం ఏ విధంగా పనిచేయగలుగుతుంది, అంతరహితమైనటువంటి. అదే ఇవాళ కూడా ఈ సందర్భ రహితమైనటువంటి మా రఫీ గారు చెప్పారు. ఏదైతే ఇంతవరకు ఋషి గారు వాస్తవం చెప్తున్నాం, నాబోటి వాళ్ళు మా రఫీ గారు లాంటి మా స్పోక్స్ పర్సన్స్ గా ఉన్నటువంటి వ్యక్తులు 1 సంవత్సరంగా ఒక ప్రధానమైన మేమే ఇబ్బంది పడ్డామని కూడా చెప్పట్లే, అర్థరహితమైనటువంటి ప్రశ్నలకి సమాధానం చెప్పడంలో ఇబ్బందులు ఏముంటాయి, అర్థవంతమైనటువంటి వాటికి సమాధానం చెప్పడానికి ఇబ్బంది పడినటువంటి పరిస్థితులు ఏమైనా ఉంటే మేము ఇబ్బంది పడాలి. కానీ ఎప్పుడు సూపర్ సీట్స్ ఏవి, మేమేమో ఉన్నటువంటి పరిస్థితులన్నీ చక్కదిద్దుకొని ఇవాళ ఒక గాడిని పట్టి పరిపాలన అయితేనేమి, ఇతరత అభివృద్ధి అయితేనేమి, 1,00,000 కోట్ల తాలూకా పెట్టుబడులు అయితేనేమి, మరో 2,00,000 కోట్ల హామీలు అయితేనే ఇవన్నీ మేము చెప్పుకుంటూ పోతుంటే చివరికి వాళ్ళే చేసేవాళ్ళు మీ సూపర్ 6 ఏవి అనేవాళ్ళు. ఇవాళ రేపటి నుండి అది కూడా ఆడడానికి, ఎందుకంటే 6వ ప్రాధాన్యత గురించి మా P4 సంబంధించి మా సోదరులు రఫీ గారు చెప్పారు. 6 కూడా అమల్లోకి వచ్చేస్తున్నాయి. అయితే ఇక్కడ గమ్మత్తైన విషయం ఋషి గారు, సరే అమలు చేయటం అనేది మా బాధ్యత, ప్రజలకి అవసరము, మేము చేస్తాము, మాకు ఉన్నటువంటి ముఖ్యమంత్రికి అనుభవం ఉంది, మాకున్నటువంటి కమిట్మెంట్ కదా, చేయాల్సిందే కదా, చేస్తాం. అయితే సన్నాయి నౌకలు ఎలా ఉంటాయంటే ఈ P4 సంబంధించి మీరు డైరెక్ట్ గా డబ్బులు ఇస్తామన్నారు కదా, ఇప్పుడు ఎవరి దగ్గర తెచ్చిస్తామంటున్నారు, వాళ్ళు ఎగ్గొట్టిస్తే మీరు ఇస్తారా? ఇలాంటి సన్నాయి నౌకలు నొక్కుతున్నారు. వాళ్ళకి ఒకటే సమాధానం చెప్తున్నా, ఏ సంక్షేమ కార్యక్రమం గాని, ఏ అభివృద్ధి కార్యక్రమం గాని చివరికి డే బై డే మెయింటెనెన్స్ తాలూకు 1 రూపాయి గాని ప్రభుత్వం ఖర్చు చేస్తే అది ప్రజల దగ్గర నుండి వచ్చినటువంటిదే తప్పిస్తే రిజర్వ్ బ్యాంక్ లో ముద్రించడానికి కేంద్ర ప్రభుత్వానికి అధికారం లేదు. ప్రజాస్వామ్యంలో మీ పార్టీ ఆఫీసులో ముద్రించడానికి అవకాశం లేదు, పార్టీ ఆఫీసులో కనుక్కోవడానికి అవకాశం ఉంది కానీ తప్పిస్తే ముద్రించడానికి అవకాశం. పార్టీ ఆఫీసు పక్కనే, ఈ మధ్య మా రఫీ గారు పక్కనే ఉంటారు, నేను శ్రీకాకుళంలో ఉంటుంటాను, అప్పుడప్పుడు వెళ్ళి వస్తాను. నిన్ననే విజయవాడ వెళ్ళి వచ్చాను కానీ నాకు కనబడవు, రఫీ గారికి కనబడతాయి. అక్కడేవో కొన్ని మాకు కొట్లాములు అంటాం, కొట్లాములు అంటే అది కొట్టుగదులని, ఆ కొట్టుగదులు ఏమో అని చెప్పేసి ఈ మధ్య వార్తలు వస్తున్నాయి. ఆ విధంగా ఇది ఒక వినూత్నమైనటువంటి ప్రయోగం. ప్రజల దగ్గరికి ఇవాళ పన్నులు పెంచి వసూలు చేస్తే నాబోటి కామన్ మ్యాన్ కూడా ఎఫెక్ట్ అవుతాడు. కానీ ఈ P4 వల్ల అంతిమ లక్ష్యం నెరవేరుతుంది, ఒకటోది. రెండోది, ఎవరైతే సమర్థవంతమైనటువంటి అంటే కాస్త సంతుష్టిగా ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి ఉన్నటువంటి వ్యక్తులు స్వచ్ఛందంగా వచ్చి వారికి సహాయం చేస్తుంటే ఇది సమాజంలో ఒక నూతన వరవడికి నాంది వాచకం. మీరు ఇందాక అన్నారు ఏ రాష్ట్రంలోనూ లేదని చెప్పేసి మంచి పదం వాడారు ఇంగ్లీష్ లో కూడా. కాబట్టి ఇవాళ ఇలాంటి కొన్ని ఆలోచనలతో ముందుకెళ్తే ఇవాళ నేను ఒకటే చెప్తాను, ఇవాళ రైతులకు ఇస్తున్నటువంటిది కేవలం 6,000 రూపాయలే కేంద్ర ప్రభుత్వం, మా రాష్ట్ర ప్రభుత్వం ఇంకో 14,000 రూపాయలు కలుపుతుంది ఇస్తున్నారు. కానీ 6,000 రూపాయలు అంతకు ముందు చరిత్రలో లేదు కదా. అంటే ఒక నూతన విధానంలో కేంద్ర ప్రభుత్వం ఒక 6,000 రూపాయలు ప్రతి రైతుకి ఇస్తుంది అన్నటువంటి ఒక ఆలోచన. కొన్ని ఎంతసేపు మేము నవరత్నాలు అని చెప్పేసి నేను ఇప్పుడు బొరగొట్టుకున్నట్టుగా బొరగొట్టుకోవడం తప్పిస్తే
ఏం ఉపయోగం ఉంది? అదొక్కటే కాదు కదా, మీరు చెప్పింది చాలా బాగా చెప్పారు. అంటే పోల్ ప్రామిసెస్ ఎలాగో ఇవ్వాలి కాబట్టి రేపన్నా ఇవ్వాలి, డెలివరీ చేస్తారు. కానీ ఈ సమగ్రంగా ఒక అభివృద్ధి కోసం ప్రభుత్వం పడుతున్న తపన, దానికోసం చేస్తున్న ఎక్సర్సైజ్ కూడా ప్రజలు అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుంటారనే అనుకుందాం. ఒక చిన్న బ్రేక్ తీసుకుంటా తిరుపతిరావు గారు, నాగార్జున గారితో మాట్లాడే ముందు. సార్ ఏం చెప్తున్నారు? ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. అర్థం కానిదల్లా ప్రతిపక్ష హోదా లేని ప్రతిపక్ష అదే ఒక రూమ్ లో ఒక ఏనుగు ఉంటుందండి, అది మనకు తెలుసు. అది లేదని మనం భ్రమించుకోవాలని లేదా చూడకూడదు అనుకుంటే చూడం తప్ప అది అవాస్తవం అయితే అవ్వదుగా. అదే ఇవాళ థ్యాంక్స్ ఫర్ బీయింగ్ పేషెంట్ అండి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఆయన అనుచరులు లేకపోతే వాళ్ళు ఎవరిని పంపిస్తున్నారు, వాళ్ళు ఏం చెప్తారు, ఏం అడుగుతారు? ఏడాదిలో అమరావతి పనులు ఊపందుకున్నాయనా, లేకపోతే పోలవరం మళ్ళీ స్పీడప్ అయిందనా, కొత్త కొత్త కంపెనీలు, అసలు ఎప్పుడూ వినని కంపెనీలు, పెద్ద పెద్ద కంపెనీలు రాష్ట్రానికి వస్తున్నాయనా, ఏంటంటే ఏంటి వీళ్ళ ప్రాబ్లం ఏంటి? అసలు మీకు ఏమన్నా అర్థమవుతుందా వీళ్ళ సమస్య ఏంటో? రిషి గారు, మీకు చర్చలో పాల్గొంటున్నటువంటి రఫీ గారికి, తిరుపతిరావు గారికి, ఏబిఎన్ వీక్షకులకు శుభోదయం అండి. నమస్కారం. దీంట్లో పెద్ద కన్ఫ్యూజన్ ఏం లేదు రఫీ గారు. ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి రియాలిటీ చెక్ వస్తుంది. తన పార్టీ ఏం కాబోతోంది అనేటువంటిది క్లియర్ గా అతనికి కనపడుతోంది. గతంలో కూడా మనం ఒకసారి చర్చించుకున్నట్టున్నాము. మిత్రుడు రఫీ గారు చెప్పినట్టుగా అతని ఉద్దేశం ఏంటంటే ఇంట్లో ఎంతమందికి ఉంటే అంతమందికి అమ్మ ఒడి ఇవ్వటము, ఇప్పుడున్నటువంటి తల్లికి వందనం ఇవ్వటం అనేటువంటిది అసాధ్యమని బలంగా నమ్మాడు జగన్మోహన్ రెడ్డి గారు. దానికి తగ్గట్టుగానే 1 సంవత్సరం రోజుల పాటు దాని మీద ఎలాంటి చర్యలు లేకుండా దాన్ని ఇంప్లిమెంట్ చేయకపోవటం వల్ల ఏంటంటే ఇదొక్కటిసార్లు మనం గెలిచిపోవటానికి, ఎందుకంటే నేను అమ్మఒడి అనేటువంటిది ఇచ్చేస్తాను కాబట్టి, గట్టిగా మనం మాట్లాడితే 3 సార్లు ఆయన ఇచ్చింది 5 సంవత్సరాల్లో. అవును, చివరిది ఎలా ఇచ్చాడో మనం చూసాం. అయినప్పటికీ ఏంటంటే దాని మీద తనకే పేటెంట్ రైట్ ఉన్నట్టుగా మాట్లాడుతూ ఇంకెవరూ చేయలేరు అన్నట్టుగా ఆయన భావించాడు. కాబట్టి తర్వాత పరామర్శల్లో మిగతా సభల్లో నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అని ఎంత వెకిలిగా మాట్లాడారో మనం చూసాం. ఒకసారి అది ఇంప్లిమెంట్ అవ్వటం, తర్వాత రైతన్న నేస్తం కూడా నిర్దిష్టంగా ఒక డేట్ ప్రకటించి కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే ఇస్తుందో అప్పుడే అదే రోజున మేము కూడా జమ చేస్తామని చెప్పేసి ప్రకటించారో, ఇక తన దగ్గర ఉన్న అస్త్రాలన్నీ అయిపోతాయి అనేటువంటిది అతనికి అర్థమైంది. అర్థమైన తర్వాత ప్రజల దగ్గరికి గనక మనం ఇప్పుడు వెళ్ళకపోతే ఇప్పుడు ఉన్న కాస్త గ్రిప్ కూడా పోతుంది అనేటువంటి ఉద్దేశంతో అదేదో హామీ పత్రం ఇచ్చారు కాబట్టి దాన్ని పట్టుకొని సంవత్సరం అయిపోగానే వచ్చేసింది కాబట్టి దీంట్లో మీకు ఎన్ని వచ్చినాయి అనేటువంటిది ఒక భ్రమని కల్పించి, ఇదిగో మీకు రావాల్సినంత నష్టపోయారు మీరు అనేటువంటిది ప్రజల్లోకి తీసుకెళ్లాలి, ఒక అపోహను కల్పించాలి అనేటువంటి భావనలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అనేటువంటిది చాలా. అంటే కాదు నాగార్జున గారు, ఇది ఏమన్నా వ్యాపారమా, లేకపోతే ఈ లెక్కలు నీకు ఎంత ఇస్తా ఉన్నారు, ఎంత వచ్చిందని చూసుకోవడానికి? అంటే ఆ స్థాయి నాకు నిజంగానే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అంటే రాష్ట్రం తాలూకా అభివృద్ధి గురించి ఎప్పుడూ ఆలోచన లేకుండా ఎప్పుడు ఈ డబ్బుల లెక్కలు, ఎంత వచ్చింది, ఎంత పోయింది, ఎంత సంపాదించాము అనేది, అదే ఇవాళ ప్రజలకి వెళ్ళి వాళ్ళు రెచ్చగొట్టాలనే కార్యక్రమం. అంతే కదా ఇది స్థూలంగా? దాంట్లో అనుమానం ఏముంది? నేనైతే ఇంత మీకు తీసుకొచ్చి అప్పులో సొప్పులో రాష్ట్రాన్ని నాశనం చేసి మీకు ఇచ్చాను, అలా చేయకుండా చంద్రబాబు నాయుడు గారు కొంచెం టైం తీసుకుంటున్నారు కాబట్టి మీకు రావాల్సిన నష్టపోయారని జనాన్ని రెచ్చగొట్టాలనేటువంటి భావన జగన్మోహన్ రెడ్డి గారు. కానీ జరగబోయేది ఏంటనేటువంటిది నేను చెప్తున్నానండి. సెల్ఫ్ గోల్స్ వేసుకోవడంలో జగన్మోహన్ రెడ్డి గారిని మించినటువంటి పొలిటీషియన్ లేరు. బంగారుపల్లెంలో 151 సీట్లు ఇచ్చి బాగా పాలించుకోవా అంటే తన తప్పుడు విధానాలతోటి, తన అనుభవరాహిత్యంతో 11 సీట్లు ఎలా తెచ్చుకున్నారో, సెల్ఫ్ గోల్స్ ఎన్ని వేసుకున్నారో మనం చూసాం. ఈ గడపకి వెళ్లి ప్రభుత్వం మీద వ్యతిరేకంగా మాట్లాడాలనేటువంటిది కూడా దాంట్లో ఒక భాగం అని నేను అనుకుంటాను రిషి గారు. మీరు వెళ్ళగానే అంటే ఇవాళ స్మార్ట్ ఫోన్స్ అందరి చేతుల్లో ఏదైతే ఆయన గన్నుల్లాగా మార్చుకోమంటున్నారో ఆ స్మార్ట్ ఫోన్లు వాళ్ళ అందరి చేతిలో ఉన్నాయి. వాళ్ళకి అనునిత్యం రాష్ట్రం ఎంత అప్పుల పాలైంది, చంద్రబాబు నాయుడు గారు ఎంత కష్టపడుతున్నారు, ఎలా చేస్తున్నారు అనేటువంటిది వాళ్ళు చూస్తూనే ఉన్నారు, గమనిస్తూనే ఉన్నారు. రెండవది, మీరు వెళ్ళగానే వాళ్ళు వేసే ఫస్ట్ ప్రశ్న ఏంటంటే, నా భావన నేను చెప్తున్నాను రిషి గారు, 3,000 ఉన్నటువంటి పెన్షన్ ని 4,000 చేయటం అసాధ్యం, 3 సంవత్సరాల తర్వాత మాత్రమే నేను పెంచుతానన్నావు కదయ్యా, మరి వాళ్ళు వచ్చినటువంటి సంవత్సరం నుంచి వచ్చిన నెలలో నుంచి నువ్వు బాకీ పెట్టిపోయిన 3,000తో సహా 7,000 ఇచ్చారు కదా, నువ్వు ఎందుకు చేయలేకపోయావు ఇదని అడుగుతారు. తర్వాత నీకు 15,000 ఇవ్వలేడు చంద్రబాబు నాయుడు అన్నావు కదా, ఇచ్చి చూపించాడు కదా అని అడుగుతారు.
ఆల్రెడీ ఆ ఇంట్లో ఉన్న ఇల్లాలు ఒక ఫ్రీ గ్యాస్ సిలిండర్ తీసుకొని ఉంటుంది కదా రిషి గారు. అవును. ఆవిడ నిలదీస్తుంది, ఈ ఆలోచన మీకు ఎందుకు రాలేదని. నిలదీస్తూనే ఆవిడ ఏముంటుందంటే, సంపూర్ణ మద్యపాన నిషేధం అని చెప్పేసి నీ ప్రామిస్ చేసి అధికారంలోకి వచ్చావు కదయా, మా ఓట్లు వేయించుకున్నావు, మరి మా వాళ్ళ ఆరోగ్యాలతో ఎందుకు ఆడుకున్నావు నువ్వు, వాళ్ళ లివర్లు కిడ్నీలు పాడైపోయేటట్టు పిచ్చి మధ్య మాకెందుకు సప్లై చేశావు, మా దగ్గర నుంచి ఇంత ఎందుకు కొల్లగొట్టావని అడుగుతారు. ఇవాళ ప్రజలేమి ఇదిగా లేరండి, అమాయకంగా. కాబట్టి ఇవాళ చూడండి, మొన్న ఫీజు పోర్ అని ఏదో పెడితే ఎంతమంది బయటకు వచ్చారండి. అవును. వాళ్ళ వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా బయటికి రావడానికి భయపడతారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కాబట్టి ఏదో తూతూ మంత్రంగా వెళ్ళి చేశామంటే చేశామనిపిస్తారే గాని మరొకసారి ప్రజల్లో పలసనవ్వటం అనేటువంటిది ఖాయంగా కనపడుతోందండి. ఇది ఒకటి. రెండవది రిషి గారు, ఇప్పుడు ప్రజలు కోరుకున్నటువంటిది, నేను మొదటి నుంచి నా ఆర్గ్యుమెంట్ ఏంటంటే, ఎవరి ఓటర్లు వాళ్ళకు ఉంటారు, ఇటు తెలుగుదేశానికి అటు వైసీపీకి. కానీ న్యూట్రల్ ఓటర్స్ అనేటువంటి వాళ్ళు, ట్యాక్స్ పేయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు గమనిస్తూ ఉంటారు ఏం జరుగుతుంది అనేటువంటిది. వాళ్ళ అటు జగన్మోహన్ రెడ్డి పక్క నుంచి ఇటు వచ్చారు కాబట్టి ఆ 10-11%, 12% ఇవాళ కూటమికి ఇంత పెద్ద విజయం కల్పించారు. వాళ్ళని జాగ్రత్తగా చూసుకోండి. ఏ ఆకాంక్షలతో వాళ్ళని మీరు అధికారంలోకి తీసుకొచ్చారో, వాళ్ళ రాష్ట్రం అభివృద్ధి కావాలనుకున్నారు, అప్పులు లేని ఆంధ్రప్రదేశ్ కావాలనుకున్నారు, ఒక పోలవరం పూర్తవ్వాలనుకున్నారు, అమరావతి పూర్తవ్వాలనుకున్నారు, వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు కల్పించాలనుకున్నారు. అలాగే తెలుగుదేశం వాళ్ళు ఇవాళ గడప గడప వెళ్తున్నప్పుడు నా సూచన ఏంటంటే, మీరు పథకాలు అనేటువంటి వాటిని పక్కన పెట్టి వాటిని కాసేపు చెప్పినా కూడా అభివృద్ధి ఏం చేస్తున్నారనే దాని మీద గట్టిగా స్ట్రెస్ చేయాలనేటువంటిది నా భావన రిషి గారు. ఎందుకంటే సంవత్సరం రోజుల్లోనే దగ్గర 5 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్ ఏది జగన్మోహన్ రెడ్డి గారు విధ్వంసం చేసి మళ్ళీ ఆయన వస్తే ఏంటి పరిస్థితి అనేటువంటి భావనలో ఉన్నప్పటికీ కూడా 5 లక్షల కోట్ల పెట్టుబడులు రావటం, దానికి తోడు 4.5 లక్షల ఉద్యోగాలు కూడా సమీప భవిష్యత్తులో రావటం అనేటువంటి ఇది పెద్ద అచీవ్మెంట్. అలాగే వేసినటువంటి రోడ్లు, గతుకుల రోడ్లన్నింటినీ రిపేర్లు చేయటం, వేయటం అనేటువంటి వీటి మీద స్ట్రెస్ చేయాలి కానీ ఎంతసేపటికి జగన్మోహన్ రెడ్డి వేసే ట్రాప్ లో పడద్దు అనేటువంటిది నా కూటమి. అదే ఎంత వచ్చింది ఎంత రాలేదనే లెక్కలు ఏదో ప్రస్తావించాలి కానీ మాటకి ప్రధానమైన ఫోకస్ అది కాకూడదు. ఫోకస్ అది కాదు. జగన్మోహన్ రెడ్డి మర్చిపోయింది మేము చేస్తున్నది ఏంటంటే, మీ పిల్లల భవిష్యత్తును మేము గ్యారంటీ ఇస్తున్నాము, వాళ్ళకి భరోసా ఇస్తున్నాము, మీ పిల్లల భవిష్యత్తు బంగారంగా ఉంటుంది. ఇవాళ వచ్చే తాత్కాలికంగా వచ్చే 10,000, 15,000 కోసం కాకుండా మీ పిల్లల జీవితాలని గురించి ఆలోచించండి అని చెప్పాలి ఒకటండి. తర్వాత ఇప్పుడు అన్ని పథకాలు చక్కగా చేసుకుంటూ వస్తున్నారు. నిన్న చంద్రబాబు నాయుడు గారు నిరుద్యోగ వృత్తి గురించి కూడా మాట్లాడేశారు. కాకపోతే నాకున్నటువంటి చిన్న అభ్యంతరము, తర్వాత నేను ఇచ్చే సూచన కూడా ఏంటంటే, మీరు ఆడబిడ్డ నిధి అనేటువంటిది ఏదైతే ఉందో దాన్ని తీసుకెళ్లి మీరు P4 కి లింక్ చేస్తామని చెప్తున్నారు. అది మీకు రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డికి ఒక అస్త్రంగా, మీకు ఒక సమాధానం చెప్పుకోలేనటువంటి ఒక దీనిగా మిగిలిపోయేటువంటి అవకాశం ఉంది. కారణం ఏంటంటే, మీరు చేసినటువంటి ప్రామిస్ మొట్టమొదటి రోజున ఆ ప్రామిస్ చేసిన రోజునే నేను ఖండించానండి దాన్ని చాలా డిబేట్స్ లో. అసాధ్యమైనటువంటిది. 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల దాకా ఉన్న ప్రతి వాళ్ళకి నెల 1,500 ఇవ్వటం అనేటువంటిది అసాధ్యమైనటువంటి స్కీము. దాన్ని మీరు P4 కి ముడిపెట్టేసాము, మేము చేతులు దులిపేసుకుంటాము అంటే అది మీకు మచ్చగా మిగిలేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే P4 లో మీరు ఏం చేస్తున్నారు, చదివించుకోవడానికి ఆర్థిక స్తోమత లేనటువంటి వాళ్ళని ఇంకొకరితో లింక్ చేసి మీరు ఇచ్చేస్తున్నారే గానీ, మీరు ప్రామిస్ చేసిన 59 సంవత్సరాల దాకా ఉన్న ఆడవాళ్ళకి బెనిఫిట్ దాంట్లో వస్తుంది అనేటువంటిది మీరు చెప్పలేకపోతారు. అందుకని ఇప్పటికైనా సరే భేషజాలకు వెళ్లకుండా మేము అన్నటువంటి వాటిలో అన్ని చేశాము, ఇది కొంచెం మాకు ఇబ్బంది అంటారా ఇంకో రకంగా చెప్పుకుంటారో, దాని బదులు దీన్ని చేస్తున్నాం అనేటువంటిది క్లారిటీ మీరు ప్రజలకు ఇవ్వకండి. ఎక్కడ అది ఎందుకని అంటే అంత బడ్జెట్ లెక్క ఎంత ఎస్కలేట్ అవుతుందని చూసుకుంటారు కదా, బహుశా ఆయన చంద్రబాబు నాయుడు ప్రామిస్ చేసుకుంటారు. ఎక్కడ తేడా వస్తుంది? ఖచ్చితంగా మిగతా అన్ని పథకాల కంటే అత్యంత భారమైనటువంటి పథకం ఇదేనండి. కాబట్టి దాని మీద కూటమి నేతలు క్లారిటీ ఇచ్చి, ఇప్పటికైనా అది చేయలేం కాబట్టి దాన్ని ఈ పద్ధతిలో చేస్తున్నామని క్లారిటీ ఇవ్వకపోతే, అదిగో చంద్రబాబు నాయుడు అబద్ధం ఆడాడు, అబద్ధాలు చెప్తాడని మేము చెప్పాము, ఆయన చెప్పాడు అనేటువంటి అది ఒక్కటే వాళ్ళకి ఆయుధంగా దొరికేటువంటి అవకాశం ఉంది. మిగతావన్నీ సాఫీగా సాగుతున్నప్పుడు దీన్ని ప్రజలకు అర్థమయ్యేటట్టుగా చెప్పి దాని బదులుగా ఈ పథకం అనేటువంటిది ప్రజల్లోకి తీసుకెళ్తే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేటువంటి మాయ మాటలు నమ్మటానికి ఎవరు లేరు. ఆయన మారాలనే ఉద్దేశం కూడా లేదు రిషి గారు. మనం గమనిస్తే ఇప్పటికి కూడా అధికార ప్రతినిధులుగా బయటకు వచ్చి ఎవరు మాట్లాడుతున్నారండి?
ఒక అంబటి రాంబాబు, ఒక రోజా, శ్యామల, ఎవరైతే పార్టీ నాశనం అయిపోయి ఓడిపోవడానికి కారణం అయ్యారో అదే సజ్జల రామకృష్ణారెడ్డి గారిని మళ్ళీ తెచ్చిపెట్టుకున్నప్పుడు ఏంటంటే వాళ్ళ సెల్ఫ్ గోల్ వాళ్ళు వేసుకుంటున్నారు. కానీ మీ వైపు నుంచి క్లియర్ గా క్లారిటీతో ఉన్నామంటానికి మాత్రం ఇది ఒక క్లారిటీ ప్రజలకు ఇస్తే కుటుంబ ప్రభుత్వం ఖచ్చితంగా వాళ్ళు అన్నదాన్ని పాటించినట్టుగా నేను భావిస్తున్నాను. రఫీ గారు, సార్, ఇప్పుడు నాగార్జున గారికి నేను క్లారిటీ ఇవ్వదలుచుకున్నాను. P4 కి ఆడబిడ్డ నిధికి సంబంధం లేదు. P4 అనేది రాష్ట్రంలో పేదరికాన్ని పోగొట్టేటువంటి ఒక కార్యక్రమం. ఆరోగ్యంగా ఉండాలనేటువంటిది, కొంతమందికి హెల్త్ చేయాలని చెప్పేసి, చదువులకి హెల్ప్ చేయాలనేది P4. వాళ్ళకి 15 లక్షల కుటుంబాలని ఆదుకోవాలని చెప్పి, అది అవసరంలో ఉన్న కుటుంబాలు ఆదుకునే కుటుంబాలకు లింక్ చేయడం లింక్ లేదు సార్. అది నేనే P4 ఆడబిడ్డ నిధికి లింక్ లేదని చెప్తున్నారు మీరు. లేదు లేదు. మీ ద్వారా రఫీ గారిని ఒక చిన్న అంటే క్లారిఫికేషన్ నన్ను చెప్పండి సార్, తర్వాత మీరు అడుగుతారు. కాదు సార్, ఒక మాట విని తర్వాత మీరు చెప్తారు. కానీ ఇప్పుడు P4 తో అనుసంధానం చేస్తున్నాం అని చెప్పి కూడా ఆడబిడ్డ నిధి కూడా ఇస్తారా? నేను అదే చెప్పబోతున్నా. P4 కేవలం 15 లక్షల కుటుంబాలకి వాళ్ళకి ఆర్థికంగా హెల్ప్ చేయడానికి, చదువులకు కానీ వైద్యానికి అర్థమైంది. ఇది ఆడబిడ్డ నిధి అనేది ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి కాపు వేస్తామని అది అని వేసాడు, చూసారా? ఆ రకంగా మేము 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వాళ్ళకి ఖచ్చితంగా నెలకు 1500 రూపాయలు ఇవ్వాలనేది మేము బడ్జెట్ వేసుకున్నాం. దానికి ఎంత ఖర్చు అవుతుందో చూసాము. ఇవాళ 9,20,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చినాయి. మళ్ళీ వచ్చే సంవత్సరంలో కూడా పెట్టుబడులు వస్తున్నాయి. సంపద సృష్టించబడుతుంది. ఏదైతే సంపద సృష్టించబడుతుందో దాన్ని పేదలకి పంచాలనేటువంటి ఉద్దేశంతో ఆడబిడ్డ నిధి పెట్టాం. ఆడబిడ్డ నిధి కూడా మేము చేస్తాం. ఓకే, రేపు అది చేస్తారు, ఆ ప్రామిస్ ఉంది. అధికార ప్రతినిధిగా మీరు క్లియర్ గా చెప్తున్నారు, అది కూడా చేస్తామని ఆన్ రికార్డ్. కాస్త కొంచెం జాగ్రత్తగా ఆలోచించి చెప్పండి సార్. ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు, ఏదైతే నిరుద్యోగ భృతి డిసెంబర్ లోపల ఇస్తామని చెప్పామో దానికి కూడా నెక్స్ట్ ఇయర్ లో కొంత ఆర్థికంగా రాష్ట్రం కొంచెం పుంజుకున్న తర్వాత ఇప్పటికైతే ఓకే, అది మీరు విడిగా ఇస్తారు అనేది కన్వే అవుతుంది, అదే క్యారీ చేద్దాం. ఒకవేళ తేడా వస్తే మళ్ళీ పట్టుకుంటాం, ఎందుకంటే అది ఏమన్నా అది కాదు దీంట్లో లింక్ చేశారంటే మళ్ళీ చర్చ వస్తుంది. ఎనీవే, నిన్న కూడా ముఖ్యమంత్రి Super-6 లో ఉన్నటువంటి అన్ని పథకాలు అమలు చేస్తామని చెప్పి అన్నారు. అవును, ఊర్లో చెప్పారు. దాంట్లో ఆడబిడ్డ నిధిని సెపరేట్ చేసి దాన్ని లింక్ చేస్తున్నట్టు చెప్పలేదు ఆయన మాటల్లో అయితే రాలేదు. ఆ పార్టీలో నేను మన కుటుంబరావుతో మాట్లాడా, P4 చైర్మన్. అవును అవును. సరే, ఈ ఆడబిడ్డ నిధిని P4 కి లింక్ చేస్తున్నారంటే లేదు రఫీ గారు, అది వేరు ఇది వేరు, క్లియర్. ఓకే, క్లియర్, ఇది వేరు అని చెప్పారు. అది ఇంకొక విషయం చెప్తున్నాను సార్. ఓకే, ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉండటం, అతను రౌడీల్ని రఫా తలలు నరికే వాళ్ళని సమర్థిస్తూ, గంజాయి బ్యాచ్ వాళ్ళని పరామర్శిస్తూ, ఎక్కడికైనా సరే బల ప్రదర్శనలు చేసుకుంటూ వెళ్ళటం అనేది సమాజంలో ఒక చర్చకి దారి తీసింది. ఇటు పక్కన చంద్రబాబు నాయుడు గారు కూటమి, ఇటు పక్కన జగన్మోహన్ రెడ్డి ఆయన రౌడీ గ్యాంగులతో, సంఘ విద్రోహ శక్తులతో సైర వ్యవహారం. ఈ రెండింటిని తేడా చూసిన తర్వాత ప్రజలు ఎప్పుడు కూడా శాంతిని కోరుకుంటారు, మంచి సమాజాన్ని కోరుకుంటారు, మంచి ప్రభుత్వాన్ని కోరుకుంటారు, సంక్షేమాన్ని కోరుకుంటారు, అన్ని చేస్తారు. జగన్మోహన్ రెడ్డి ఏ హామీలు చేసి అమలు జరిపాడని చెప్పి ప్రజలు ఆయన దగ్గరికి తీసుకుంటారు? ఆయన ఏమైనా ఈ రాష్ట్రంలో పరిశ్రమలు తెచ్చాడా? నిరుద్యోగాన్ని పారదోలాడా? లేకపోతే ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రంతో ఏమైనా మాట్లాడి అతను గతంలో ఇచ్చినటువంటి హామీల్ని ఏమైనా అమలు చేశాడా? ఏమి లేదు కదా. అవన్నీ ప్రజలు గమనించారు కదా. అతను 2014-19లో 640 అబద్ధాలు చెప్పాడు పాదయాత్రలో. నేను వస్తే ఇది ఏ ఊరికి ఆ ఊరు, నేను యువకుణ్ణి, నేను రాజశేఖర్ రెడ్డి లా కంటే కూడా బాగా చేస్తాను, అది అంటే సార్ మా నాన్న ఫోటో తీసేసి నా ఫోటో పెట్టుకోవడమో లేదా పక్కన పెట్టుకోవడం అది కూడా చెప్పేవాడు ఆయన. చెప్పాడు. అది ఎంతగా వెళ్ళిందంటే ప్రజల్లోకి, చదువుకున్న వాళ్ళు, టీచర్లు, ఉద్యోగస్తులు
మా సమస్యలు కూడా ఇతనే చేరుస్తాడు, సిపిఎస్ రద్దు చేసేస్తాడని చెప్పి ఎంప్లాయీస్, టీచర్లు మమ్మల్ని అందరినీ ఎక్కడికో తీసుకెళ్తాడని అలాగే బాగా చదువుకున్న వాళ్ళు, మేధావులు కూడా ఒక ఛాన్స్ ఇతనికి ఇవ్వాలి అనేటువంటి ట్రాప్ లో పడిపోయారు. అంటే ఒకటి లేండి రఫీ గారు, మీరు ఒప్పుకోవాల్సింది ఏంటంటే మీ పొరపాట్లు కూడా ఉన్నాయి. అప్పుడు ఏంటంటే మీరు రాష్ట్రం అభివృద్ధి ఆ ఇదిలో పడి చంద్రబాబు నాయుడు ఒప్పుకున్నారు, ఈ పొలిటికల్ యాంగిల్ వదిలిపెట్టేశారు కంప్లీట్ గా. జగన్మోహన్ రెడ్డి చేసే ప్రచారాన్ని తిప్పుకోవడంలో కూడా కొంత వైఫల్యం ఉంది ఆ 5 ఏళ్లలో. అదే అందుకనే ఇవాళ ప్రజలు చూస్తారండి, ఎవరు సంఘ విద్రోహ శక్తులతో ప్రయాణం చేస్తున్నారు, ఎవరు అభివృద్ధి సంక్షేమంతో ప్రయాణం చేస్తున్నారు, ఎవరు 4 కాలాల పాటు ఈ రాష్ట్రాన్ని ఏలాలనేది బేరే చేసుకుంటారు. ప్రజలేమే అమాయకులు కాదు. ఇప్పుడు కాదు, నిన్న చంద్రబాబు నాయుడు అంటూ ఒక సభలో నేనే ఒక్కసారి ఆ పేపర్లో వచ్చింది చూసి నిజమేనేమో అనుకునేంత స్థాయికి నమ్మించగలిగారు. ఏది వివేక ఇన్సిడెంట్ అప్పుడే కాస్త టైం పెట్టుకుని, అధికారంలో ఉన్నారు కదా మీరు ఎన్నికలకు ముందు కదా, దాని మీద సీరియస్ గా వర్కౌట్ చేసి ఉంటే ప్రమాదం తప్పేదని. ఎవరికి సరే మీరు గెలుస్తారో ఓడిపోతే పక్కన పెడితే రాష్ట్రానికి ప్రమాదం తప్పేదని చంద్రబాబు నాయుడు ఒప్పుకున్నారు. అక్కడ ఉండేటువంటి సిఐ డిఎస్పీలు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వాన్ని కూడా మిస్లీడ్ చేసి జగన్మోహన్ రెడ్డితో లబ్ధి పొందారు. మళ్ళీ వెంటనే అతను హైకోర్టుకి వెళ్ళి కాగ్ ఆర్డర్స్ తీసుకొచ్చేశాడు. ఎటువంటి సిబిఐ ఎంక్వైరీ జరగాలని చెప్పి డిమాండ్ చేశాడు. సిట్ వేసినా సరే దాన్ని పని చేయకుండా చాలా ఎత్తుగడలు వేశాడు. సొంత బాబాయిని చంపి ఏ రకంగా అయితే ప్రచారం చేశాడో ఆ కేసు ముందుకెళ్లకుండా ఉంటాను కూడా చాలా చేశాడు. అదే అందుకే ఇవాళ అప్రమత్తంగా ఉండాలని ఇప్పుడు మీరు ఇవ్వాల్సిన పిలుపు ఏంటంటే, మీరేం చేశారో ఏం చేయలేదో అది ఒక అంశం అయితే, రాష్ట్రంలో ప్రజలు ఎంత అప్రమత్తంగా ఉండాలి అనేది ప్రధానంగా అది కూడా మీరు స్ట్రెస్ చేయాల్సిన పాయింట్. ఇవాళ మేము 1 సంవత్సరం కాలంలోనే ప్రతి ఇంటికి వెళ్ళి మేము చేసినవి, చేయబోతున్నవి, గతంలో అతను చేయని ఇవి అని చెప్పి చెప్తున్నాం. అంటే 5 సంవత్సరాలు కొనసాగిస్తాం ఈ ప్రచారం, ఈ 1 సంవత్సరంతో కాదు. అదొకే నేను అనేది అరాచకాలు, యువకులు గనులుగా మారండి, మీరు కత్తులు పట్టుకుని తిరగండి, రఫా రఫా నరకండి, ప్రజాస్వామ్యం అంటే సినిమా డైలాగులే ప్రజాస్వామ్యం, జైలు యాత్రలు చేస్తా, పాదయాత్రలు చేస్తా, గంజాయి బ్యాచ్ కు సపోర్ట్ చేస్తా, బెట్టింగ్ లో డబ్బులు పోయినాడు విగ్రహాలు పెడతా, కాలు కింద పడేసి చంపించేస్తా, పక్కకి ఈడ్ చేస్తా, ఇవన్నీ కూడా చెప్పాలంటున్నా. అందుకనే సార్ 4-5 పిలుపులు ఇచ్చాడు, ఎక్కడా స్పందన లేదు అతనికి. కాబట్టి అతనే నేను మళ్ళీ పాదయాత్ర చేస్తానంటున్నాడు. చేయి పాదయాత్ర, నీలాగా అడ్డంకులు సృష్టించాం, నువ్వు ఏ అబద్ధాలు చెప్పుకుంటా నీకు అసలు చెప్పడానికి అవకాశం ఇవ్వం. ఎందుకు ఆల్రెడీ మొదలు పెట్టారుగా, రేపు నెల్లూరు వెళ్ళడానికి ఏదో హెలికాప్టర్ సరిగ్గా ప్లేస్ లేదు, ఆల్రెడీ మొదలు పెట్టారు, మీరు అక్కడ వెళ్ళనివ్వట్లేదు, ఆపుతున్నారని. మీరేం అనుకోలేదు. ఇప్పుడు షర్మిల గారు ఏమన్నారు, జగన్ ఎందుకు బయటకు రాణిస్తున్నారు మీరు ఆలోచించుకోరా అని షర్మిల అడుగుతున్నారు మిమ్మల్ని తిరుపతిరావు గారిని, జనసేన పార్టీ నాయకుల్ని, కూటమి ప్రభుత్వాన్ని. అంటే ఎందుకు అడిగిందంటే ఆమె వెళ్ళిన చోటల్లా అతను విధ్వంసం సృష్టిస్తున్నాడు కాబట్టి ప్రజలకి నష్టం జరుగుతుంది, జనం చచ్చిపోతున్నారు. ఇవాళ సరే రీకాలింగ్ మేనిఫెస్టో పేరుతో ఏదో వెళుతున్నారు, వాళ్ళు ఏమడుగుతారో వాళ్ళ ఎజెండా లేవో వాళ్ళకు ఉంటాయి, తక్కువగా తీసుకోవడానికి ఏం లేదు. ఎందుకంటే మనం చాలాసార్లు అనుకున్నట్టు ఒక పాజిటివ్ అప్రోచ్ తో రాజకీయాలు చేయాలంటే పందా ఒకలా ఉంటుంది. లేదు ఇదిగో ఈ క్యాలెండర్ ఇయర్ పెట్టుకుని దీంట్లో ఏమేం చేసాము, ఓకే ఎంత రెచ్చగొట్టాము, కులం ఎంత వాడాము, మతం ఎంత వాడాము, విద్వేషం ఎంత, ఈ క్యాలెండర్ వాళ్ళ పరిస్థితి వేరే ఉంటుంది. సో ఇవాళ వెళ్ళేటప్పుడైనా ప్రజలు ఒకటి బహుశా అడగాలంటే నాకేమనిపించిందంటే, మీకు మా మీద నిజంగానే అంత కన్సర్న్ ఉంటే మీరు అసెంబ్లీకి ఎందుకు వెళ్ళరు? అంటే 175 వైనాట్ 175 లేదా 150 వస్తేనే అసెంబ్లీ గౌరవ సభ చట్టసభనా, 11 వస్తే కాదా అని కూడా అడగాలిగా ప్రజలు. ఖచ్చితంగా ఋషి గారు అడగాలి. అడిగే పరిస్థితి కూడా ఇవాళ ప్రజల్లో ఉంది. నేను ఎందుకు చెప్తున్నానంటే, నాగార్జున గారు ఒక మంచి సూచన చేశారు. అఫ్ కోర్స్ అంటే కొంత ఈ 2 పథకాల తాలూకా విషయంలో నాకు కూడా క్లారిటీ లేదు. మన ఋషి గారు క్షమించాలి, రఫీ గారు చెప్పిన తర్వాత ఇవాళ మనం ఒకసారి చూసుకున్నట్టయితే గతంలో ఉన్నటువంటి పరిస్థితులు ప్రజల్లో లేవు. ఎందుకనేసి అంటే మనం ఒకసారి ఏదో నేషనల్ ఇండెక్స్ అని కాదు, అంతర్జాతీయంగా ఉన్నటువంటి కొన్ని ఇండెక్స్లు తీసుకున్నా సరే భారతదేశంలో ఈ దశాబ్ద కాలంలోనే దాదాపు 35 కోట్ల మంది ప్రజలు ఇవాళ దారిద్ర్య రేఖ నుండి అప్గ్రేడ్ అయినటువంటి ఒక సందర్భం. సో ఈ నేపథ్యంలో ప్రజల తాలూకు ఆలోచన విధానం మారింది. ఇప్పుడు గతంలో ఏంటనేసి అంటే వైట్ కార్డు కోసం అని, లేకపోతే ఉన్న వైట్ కార్డు 2 ఉన్న దగ్గర రద్దు చేస్తే ఉన్నటువంటి ఆలోచన ప్రజల్లో ఇవాళ లేదు.
పాజిటివ్ గా స్పందిస్తున్నారే, నాకెందుకు ఈ బాధ, ఆ బియ్యం తెచ్చుకొని నేనేం చేసుకుంటాను, నాకు వచ్చినవి సరిపోతాయిలే అన్నటువంటి ఆలోచన వచ్చింది. అంటే ప్రజలకి మేము గనక నచ్చజెప్పగలుగుతాడు అంటే ఇన్ దట్ సెన్స్ ప్రభుత్వం గాని ఒకవేళ పథకాన్ని అమలు చేస్తారని చెప్పేసి రఫీ గారు చెప్పారు కాబట్టి సో నాగార్జున గారు అడిగిన దానికి మరి ఇంకా అవసరం లేదు. కానీ అంటే చేయడంలో కూడా సాధిక బాధకాలు ఉంటాయి, ఖచ్చితంగా అధిగమించవచ్చు. కానీ ఇవాళ జరుగుతున్నటువంటి విషయంలో కూడా దాన్ని మనం ప్రజలకు కనుక చెప్పగలిగితే ప్రజలు అర్థం చేసుకునే పరిస్థితి ఉంది. దానికి ఈ సంవత్సర కాలం, మీరు ఈ సంవత్సర కాలంలో నేను అదే మొట్టమొదటి చెప్పాను, ఏ ఒక్క లబ్ధిదారుడు గాని మీరు సూపర్ 6 చేయలేదు అని చెప్పేసి రఫీ గారికి గాని నాకు గాని ఒక జన సైనికుడికి గాని అడగలా. అడిగింది ఎవరు అంటే సూపర్ 6 ఆ రోజు నవరత్నాలు అనుకున్నటువంటి వాళ్ళు ఇవాళ సూపర్ 6 అని అడిగారు. మిగతావి ఇప్పుడు అభివృద్ధి సంబంధించి చెప్పాలనేసి అంటే నేను ఒక ఉత్తరాంధ్ర గురించి చెప్తానండి. మేము రైల్వే జోన్ అనేది 2014 ముందు బిల్లు చట్టంలో ఉన్నటువంటిది, అది విభజన చట్టంలో. ఏమైంది, ల్యాండ్ మనీస్ అంటే ఇవ్వలే, వచ్చాము. ఇవాళ రైల్వే జోన్ పనులు ప్రారంభమయ్యాయి, మేము అక్కడ జనరల్ మేనేజర్ వేసుకున్నాం, అన్ని ఒకవైపు నుండి జరుగుతున్నాయి. పోలవరము లేకపోతే ఉత్తరాంధ్ర సుజల సంబంధించినటువంటి అసలు పోలవరం జాడే లేకుండా పోయింది. ఇవాళ ఉత్తరాంధ్ర సుజల సంబంధించినటువంటి అంశం ఏదైతే శ్రీకాకుళం వరకు గోదావరి జలాలు తరలించి వంశధార నదితో అనుసంధానం చేసి ఈ ప్రాంతం అంతా వెనకబడినటువంటి ఉత్తరాంధ్ర సస్యశ్యామలం చేయటం, ఇటు తాగునీరు అటు సాగునీరుకి బాటలు వేస్తున్నటువంటి మా ప్రభుత్వం తాలూకా విషయం ఇది కాదా? రెండో విషయం ఏదైతే భోగాపురం ఎయిర్పోర్ట్ కు సంబంధించి మీరు ఎప్పుడైనా శ్రీకాకుళం టు వైజాగ్ కనుక జర్నీ చేస్తే చూడండి, ఆ ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ ఫ్లైఓవర్ ఒకటి NH16 మీద ఎప్పుడో దశాబ్దం కింద కట్టేసి వదిలేసింది NHI. ఎందుకంటే అంటే ఎయిర్పోర్ట్ అప్పుడు ప్రతిపాదనలో ఉన్నది మా ప్రభుత్వంలో, ఏది 2014-18 సందర్భంలో. కానీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎయిర్పోర్ట్ సంబంధించి మేము 70% చేసాం, 60% చేసాం చెప్పడమే కానీ ఇన్ రికార్డ్ చూసుకున్నట్టయితే అక్కడ జరిగింది ఏం లేదు. భూసేకరణ ఎంత చేయాలనే దగ్గర క్లారిటీ లేకుండా పోయారు. ఇవాళ వచ్చే సంవత్సరం భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభిస్తున్నాం. మరి ఇది అభివృద్ధి కాదా? అదే సందర్భంలో మాకు ఉన్నటువంటి కోస్టల్ కారిడార్ సంబంధించి ఒక రోడ్డు ఉంది, కోస్టల్ కలుపుతూ, ఏదైతే NH16 ప్యారలల్ గా తీర ప్రాంతంలో ఉండాల్సినటువంటి రోడ్డు ఇవాళ మా శ్రీకాకుళం జిల్లా గుండా మా శ్రీకాకుళం జిల్లాలో 170 కిలోమీటర్ల రోడ్డు ఇవాళ రూపుదాల్చుకుంటున్న సందర్భం. అదే విధంగా పారిశ్రామికీకరణ వచ్చేసరికి ఇవాళ శ్రీకాకుళం జిల్లాలో విషతుల్యమైనటువంటి పరిశ్రమలే ఉన్నాయని ఎప్పుడు నేను చెప్తాను, ఇప్పటికీ చెప్తున్నా. ఇవాళ పారిశ్రామికీకరణ దిశగా ఏదైతే అగ్రి బేస్డ్ ఇండస్ట్రీ సంబంధించి కానీ లేకపోయినట్టయితే ఆ విషతుల్యం కాకుండా ఉన్నటువంటి పెద్ద పెద్ద పరిశ్రమలు కూడా ఉత్తరాంధ్ర. ఒకటే తిరుపతిరావు గారు, ఇవన్నీ చేసుకోవచ్చు, కూర్చుని ఆల్టర్నేటివ్స్ ఏంటి అని ఆలోచించుకుని టైం ఉంది, ఇంకా 4 ఏళ్ళు టైం ఉంది. కాబట్టి ఒక 70 to 80% చేయగలిగిన మీరు అనుకున్న దాంట్లో చంద్రబాబు నాయుడు గారి విజన్లో దట్ ఈస్ వెరీ గ్రేట్ అచీవ్మెంట్. ఎందుకంటే సాధక బాధకాలు ఇందాక మీరు చెప్పిన ఆర్థిక పరిస్థితులు ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి బహుశా ప్రజలు అయితే అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నా. ఫైనల్గా నాగార్జున గారు ఏం చెప్తారంటే, జగన్కి ఎందుకు అర్హత లేదు అని చెప్పాలంటే సరే ఒక 10 పాయింట్లు ఉన్నాయి నా దగ్గర, మనం మాట్లాడుకున్నవే. అమరావతితో పోలవరమో లేకపోతే ఆ 3 ముక్కలాట 3 రాజధానులని ప్రజలను మభ్యపెట్టడము, యువత బంగారు భవిష్యత్తును 5,000కు తాకట్టు పెట్టేయడము, పరిశ్రమలు బెదిరించి పారిపోయేలా చేయడము, అధికారము డబ్బు ముందు అసలు ఎమోషన్స్ నథింగ్ అని ప్రూవ్ చేయడము, ఇలా రైతులు మహిళల అవమానం. మరి ఇది ఎట్లా రియలైజ్ అవుతారు? ప్రజలు రియలైజ్ అయ్యారు కాబట్టి ఇవాళ రిజల్ట్ వచ్చారు. కానీ అప్రమత్తంగా ఉండాలి, ప్రమాదం పొంచి ఉంది అనేది ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూనే ఉన్నారు చంద్రబాబు నాయుడు. సో దానిలో భాగంగా ఏం చేయాల్సిన అవసరం ఉంది? అంటే రిషి గారు, నా పర్సనల్ వ్యక్తిగతమైన అభిప్రాయం ఏంటంటే, ఒక రాజకీయ విశ్లేషకుడిగా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రస్తుతానికి ఇగ్నోర్ చేయటం మంచిది అనేటువంటిది నా అభిప్రాయం అండి. ఎందుకంటే మీరు అధికారంలోకి వచ్చి కేవలం 1 సంవత్సరం రోజులు మాత్రమే అయింది. ఈ సంవత్సరంలో మీరు ఏదో అద్భుతాలు చేసేస్తారు, అన్ని పూర్తి చేసి అన్ని ఇచ్చేస్తారు అనేటువంటి భ్రమల్లో ప్రజలు కూడా లేరు. ఇదొక్కటి మాత్రం మీరు కూటమిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అర్థం చేసుకోవాల్సింది. అదే మీరు 3వ సంవత్సరంలో 4వ సంవత్సరంలో ఇది జగన్మోహన్ రెడ్డి గారు మీరు చేయని చెబితే నమ్మేటువంటి అవకాశం ఉందేమో కానీ సంవత్సరం లాగానే ఈయన బయలుదేరితే వాళ్ళు నమ్మరు. ఒకటి. రెండవది, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వెంటిలేటర్ మీద పెట్టెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటిది అందరికీ తెలిసినటువంటి విషయమే. మనలాంటి వాళ్ళందరం కూడా ఉత్సుకతో ఎదురు చూసినది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు ఎలా అధిగమిస్తారు. ఫస్ట్ 1 year అనేటువంటిది ఇట్స్ వెరీ క్రూషియల్ ఫర్ ఆంధ్రప్రదేశ్. ఈ గడిచిన 1 సంవత్సరం
ఆల్మోస్ట్ కోమా స్టేజ్ లో వెంటిలేటర్ మీద ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితిని లేపి నిలబెట్టి నడిచేటువంటి పరిస్థితికి వాళ్ళు తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా పడకేసిన అమరావతి, పడకేసినటువంటి పోలవరాన్ని గాడిలో పెట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ కొంత ఇది చేయటమే కాకుండా పెట్టుబడులు, ముఖ్యంగా మనమందరం భయపడ్డదేంటి, జగన్మోహన్ రెడ్డి గారి పాలన చూసిన తర్వాత పెట్టుబడి పెట్టడానికి ఎవడన్నా వస్తాడా? అవును అవును కరెక్ట్. కింద స్థాయి కార్యకర్త దగ్గర నుంచి మనలాంటి రాజకీయం మాట్లాడే వాళ్ళ దగ్గర నుంచి పైన చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ దాకా అందరికీ అదే అనుమానం వేధించేది, పైకి ఎన్ని మాటలు మాట్లాడినా. కానీ వాటన్నిటిని అధిగమించి రాష్ట్రానికి పెట్టుబడులు వస్తూ అటు అమరావతి, పోలవరం మళ్ళీ పట్టాలెక్కి పరుగులెత్తడం అనేది మొదలైన తర్వాత రిషి గారు ఎస్ రాష్ట్ర భవిష్యత్ అనేటువంటిది మాత్రం చాలా ఉజ్వలంగా కనిపిస్తోంది. మన అదృష్టం కొద్దీ తిరుపతిరావు గారు అక్కడ ఉన్నారు. బీజేపీ అక్కడ సెంట్రల్ లో చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం వచ్చిన సీట్ల మీద ఆధారపడాల్సినటువంటి పరిస్థితి అనేటువంటిది దేవుడి స్క్రిప్ట్ అండి. ఇదే కనుక జరగకుండా ఉంటే బీజేపీ తరపు నుంచి వాళ్ళకు సంపూర్ణ మెజారిటీ వచ్చి ఉంటే ఇంత సహకారం అనేటువంటిది వచ్చేది కాదు. అది అందరూ కలిసి విన్ విన్ సిచ్యువేషన్ లో ఒక మంచి విజయాన్ని సాధించారు కాబట్టి అది ఆంధ్రప్రదేశ్ కి తలరాతను మార్చేటువంటి విజయంగా నేను హోప్ ఫర్ ద భావిస్తున్నాను. బెస్ట్ అంటే అదే కొనసాగాలని కోరుకుందాము. సరే ఎంతో కొంత మీరు అన్నట్టు ఒక స్ట్రాటజీ వేసుకోవాలి పొలిటికల్ గా, బట్ జరుగుతున్నవి చెప్పాలి, ప్రమాదాల గురించి కూడా ప్రజలకు చెప్పాలి. చూద్దాం ఏ ప్రాసెస్ అంతవరకే చేయడమే కానీ దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మాట్లాడదాం, గారి మీద టైం ఎక్కువ అయిపోయింది. మళ్ళీ ఇంకోసారి చర్చలో ఈ అంశాలు మాట్లాడదాం. బీజేపీ విషయం మీరు ప్రస్తావించారు, అది కూడా